హాయ్! నోటి ఆరోగ్యం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దీని ద్వారానే మన గట్ హెల్త్ అన్నది ఆధారపడి ఉంటుంది. అండ్ మన టోటల్ శరీరం అన్నది ఆరోగ్యంగా ఉంటుంది. కానీ తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే నోట్లో అనేక రకాల ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్నారు. ఇవేంటివి అంటే చాలా మందిలో పిప్పి పళ్ళుంటాయి. లేదా చిగుళ్ళ నుంచి రక్తం వస్తా ఉంటుంది. కొంతమందికి దుర్వాసన వస్తా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ అనేది పాటించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్‌ని 90% వరకు అరికట్టుకోవచ్చు. ఈ వీడియోలో ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్‌ని అరికట్టుకోవచ్చు, అలాగే మీరు ఎలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఉదయం లేవగానే ఎవరికి వాళ్ళు వాళ్ళ హడావిడిలో ఉంటారు. పిల్లలు స్కూల్‌కెళ్ళాలి, ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి. సో, ఈ హడావిడిలో ముఖ్యంగా మనం నెగ్లెక్ట్ చేసేదేంటి అంటే బ్రష్ చేసుకోవడం. జస్ట్ ఒక 1 మినిట్, 2 మినిట్స్ అట్లా బ్రష్ చేసుకొని బ్రషింగ్ అయిపోయింది అనుకుంటాము. దీనివల్లే చాలా నోట్లో ప్రాబ్లమ్స్ అన్నది వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే బ్రషింగ్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా ఉదయం అండ్ నైట్ 2 టైమ్స్ బ్రష్ చేసుకుంటే మంచిది. ఏ విధంగా బ్రష్ చేస్తున్నామో కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది హడావిడిగా బాగా గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సరైన పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. సరైన బ్రషింగ్ టెక్నిక్ కోసం సపరేట్ వీడియో ఉంది. అది ఒకసారి చెక్ చేయండి. సరిగ్గా బ్రష్ చేసుకునే పద్ధతిని తెలుసుకుని ఆ విధంగా బ్రష్ చేయండి. ఓన్లీ సర్క్యులర్‌గానే బ్రష్ చేయాల్సి ఉంటుంది. అడ్డంగా బ్రష్ చేయకూడదు. నార్మల్‌గా ఒక 2-3 నిమిషాలు మాత్రమే బ్రష్ చేయాలి. అంతకు మించి అవసరం లేదు. మార్కెట్‌లో అనేక రకాల టూత్ బ్రష్‌లు అయితే దొరుకుతాయి. వీటిల్లో సాఫ్ట్ బ్రిజిల్స్ అని రాసుంటాయి బ్రష్‌ల మీద. అలాంటి బ్రష్‌లు ఎన్నుకోవడం మంచిది. ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్న టూత్‌పేస్ట్‌లో కూడా చాలా వరకు కెమికల్స్ అనేది అదనంగా ఉంటున్నాయి. సో, టూత్‌పేస్ట్ ఎన్నుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. ఈ టూత్‌పేస్ట్‌లో ముఖ్యంగా సోడియం లారెల్ సల్ఫేట్ అని కొన్ని టూత్‌పేస్ట్‌లో ఉంటుంది. ఈ ఎస్ఎల్ఎస్ కాంపౌండ్ అనేది పేస్ట్‌లో ఉండడం వల్ల చాలా మందికి అల్సర్స్ అనేవి వస్తా ఉంటాయి. కానీ ఇది టూత్‌పేస్ట్‌లో ఎందుకు వాడతారు అంటే ఎక్కువ నురగ రావడం కోసం వాడుతా ఉంటారు. కాబట్టి మీరు టూత్‌పేస్ట్‌ని ఎంచుకునేటప్పుడు ఇలాంటివి లేకుండా ఎంచుకోండి. ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అంటే చాలా మందికి అతి శుభ్రత ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా ప్రమాదమే. పైనున్న ఎనామిల్ పొర అన్నది అరిగిపోవడం వల్ల వాళ్ళ పళ్ళు అన్నవి బాగా సెన్సిటివ్‌గా తయారవుతాయి. సో, కేవలం 2-3 నిమిషాల పాటు మాత్రమే బ్రష్ చేయండి. సరైన పద్ధతిలో బ్రష్ చేసుకోండి. సెకండ్ వన్ ఫ్లాసింగ్. ఇతర దేశాల్లో చాలామంది ఈ ఫ్లాసింగ్‌ని చేస్తా ఉంటారు. ఫ్లాసింగ్ అంటే ఏం లేదు. ఒక చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది. ఆ థ్రెడ్‌ని పళ్ళ మధ్యలోకి పాస్ చేస్తే, ఆ పళ్ళ మధ్యలో ఉన్న గార కూడా క్లీన్ అవ్వడానికి ఇది యూజ్ అవుతదనమాట. సో, ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలుంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా వాటర్ ఫ్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉంటున్నాయి. అమెజాన్‌లో కూడా ఇవి అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఈ వాటర్ ఫ్లాసర్‌లో వాటర్ అన్నది స్పీడ్‌గా వస్తా ఉంటాయి. సో, ఆ వాటర్ ఫ్లాసర్ అన్నది మనం పళ్ళ మధ్య పెట్టుకున్నప్పుడు, పళ్ళ మధ్య ఏదైనా ఆహారం ఇరుక్కొని ఉంటే అది క్లీన్ అవ్వడానికి సహాయపడుతుంది. థర్డ్ వన్ మనం తీసుకునే ఆహారం. చాలామంది షుగరీ సబ్స్టెన్సెస్‌ని ఎక్కువ తీసుకుంటా ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం అది తీసుకున్నప్పుడు అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరగడం వల్ల పళ్ళు అన్నది పుచ్చడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పంటికి అతుక్కునే పదార్థాలు కానీ, షుగరీ సబ్స్టెన్సెస్‌ని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ మీరు ఎప్పుడైనా తీసుకున్నా కూడా వెంటనే నోరు అన్నది పరిశుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మంచిది. మీ ఆహారంలో ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. దీని ద్వారా పళ్ళల్లో కూడా క్లీనింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది. అలాగే శరీరానికి కూడా చాలా మంచిది. ఫోర్త్ వన్ మౌత్ వాషెస్. చాలామంది క్లినిక్ వచ్చే వాళ్ళు అడుగుతా ఉంటారు మౌత్ వాష్ ఇవ్వమని. కానీ మౌత్ వాష్ అనేది అవసరమైనప్పుడే వాడాల్సి ఉంటుంది. ఇందులో ఫ్లోరైడ్ ఉండేలాగా ఉంటే మంచిది. ఈ మౌత్ వాషెస్‌లో ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఉంటే క్యావిటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కానీ ఈ మౌత్ వాషెస్ అన్నది ఎక్కువగా యూజ్ చేయటం వల్ల పంటి మీద మచ్చలన్నవి ఏర్పడతాయి. కాబట్టి మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే ఈ మౌత్ వాషెస్ అన్నది వాడండి. ఫిఫ్త్ వన్ టొబాకో అండ్ స్మోకింగ్. చాలామంది పాన్ నములుతూ ఉంటారు అండ్ ఆల్సో స్మోక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల చిగుళ్ళలో అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మాత్రమే కాకుండా పళ్ళ మీద మచ్చలు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే అవాయిడ్ చేసుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఇలా చేయటం వల్ల మీకు గనక పిప్పి పళ్ళు ఉంటే లేదా క్లీనింగ్ అవసరమైతే ఈ ప్రొసీజర్స్ చేస్తారు. సో, ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సిక్స్త్ వన్ తినే ఆహారాన్ని బాగా నమిలి తినండి. అప్పుడే మన చిగుళ్ళకి, పళ్ళకి కూడా ఎక్సర్సైజ్ లాగా జరుగుతుంది. కాబట్టి చెరుకు గడ్డలు అలాంటివి తినటం అలవాటు చేసుకోండి.
నోటి ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదో తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఎలాంటి పొరపాట్ల వల్ల నోటి ఆరోగ్యం అన్నది పాడవుతుంది అన్నది కూడా తెలుసుకోండి. ఫస్ట్ వన్, రాంగ్ బ్రషింగ్ టెక్నిక్. చాలా మంది సరైన పద్ధతిలో బ్రష్ చేయరు. దీనివల్ల ఏమవుతుంది అంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహారం అనేది ప్రాపర్గా క్లీన్ అవ్వకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియల్ యాక్టివిటీ అనేది జరిగి పళ్ళు పుచ్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సరైన బ్రషింగ్ పద్ధతిని తెలుసుకుని దాన్ని ఆచరించండి. సెకండ్ వన్, రాంగ్ టూత్పేస్ట్ సెలెక్షన్. టూత్పేస్ట్ కూడా సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇందాక చెప్పినట్లుగా ఎస్ఎల్ఎస్ లాంటివి ఎక్కువ ఉండడం వల్ల నోట్లో అల్సర్స్ లాంటివి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీ టూత్పేస్ట్లో ఎక్కువగా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వన్, చాలామంది తెలుసో తెలియకో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆహారం తీసుకున్న వెంటనే బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు నోట్లో అంతా ఎసిడిక్ నేచర్ ఉంటుంది. సో మనం ఇమీడియట్గా బ్రష్ చేస్తే ఆ టూత్పేస్ట్ అబ్రేసివ్నెస్ వల్ల పైన ఎనామిల్ పొర అన్నది తొందరగా పోతుంది. దీని ద్వారా సెన్సిటివిటీ లాంటి ప్రాబ్లమ్స్ అధికంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే బ్రష్ చేయటం అన్నది మానేయండి. ఒక అరగంట తర్వాత బ్రష్ చేసుకోండి. అవసరమైతే ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తీసుకుని పుక్కిలు పట్టండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టంగ్ క్లీనింగ్. చాలా మంది అశ్రద్ధ చేసేది ఏంటి అంటే నాలుకని క్లీన్ చేసుకోకపోవడం. ఇలా చేసుకోకపోవడం వల్ల నాలుక మీద కోటింగ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దీని ద్వారా కూడా బ్యాక్టీరియల్ యాక్షన్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా దుర్వాసన అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి టంగ్ని కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకోండి. ఈ టంగ్ని క్లీన్ చేసుకోవడానికి ప్లాస్టిక్కి బదులు కాపర్వి లేదా స్టీల్ టంగ్ క్లీనర్స్ని ఎంచుకోండి. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటి అంటే చాలామంది ఆహారం తీసుకున్న వెంటనే ఫుడ్ అన్నది పళ్ళలో ఇరుక్కున్నప్పుడు టూత్ పిక్స్ పెడతా ఉంటారు. ఇలా చేయటం వల్ల అక్కడ గమ్స్ అన్నది ఇన్ఫ్లేమ్ అవుతాయి అండ్ ఎముక అన్నది అరుగుతూ ఉంటుంది. సో మీ ప్రాబ్లం అన్నది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఆహారం తీసుకుంటున్నప్పుడు ఫుడ్ ఇరుక్కుంటుంటే టూత్ పిక్స్ లాంటివి పెట్టద్దు. దీనికి సపరేట్గా ఇంటర్డెంటల్ బ్రషెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. వాటిని వాడండి. దీనికంటే ముందుగా ఒకసారి మీ డెంటిస్ట్ని సంప్రదించండి. దాన్ని బట్టి వాళ్ళు అడ్వైస్ చేస్తారు. సో ఇప్పుడు అర్థమైంది కదా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అండ్ పొరపాట్లు ఎటువంటివి చేయకూడదు అని. కాబట్టి ఇవన్నిటిని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.